సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురుద్దేశమే కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం అన్నారు. అలాగే 210 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత చర్య అని, పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బతీసేందుకే అని మాకెన్ ఆరోపించారు. 2018 నుంచి 2019 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజుల ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని, ఆ మాత్రం దానికి అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं। उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है। कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं। हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है। हैरानी की बात यह है कि जब 2 हफ्ते केवल यह हफ्ता चुनाव घोषणा के लिए रह गए हों, ऐसे समय में प्रमुख ऑपोजिशन पार्टी के अकाउंट फ्रीज करके సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయని, పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురుద్దేశమే కనిపిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే ఎన్నికల షెడ్యూల్ ఇంకొక వారం రోజుల్లో రాబోతోంది అనుకున్నటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి నిజానికి ఒక ఊహించినటువంటి షాక్ అనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేటువంటి ముందు ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. పార్టీకి చెందినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో 4 బ్యాంక్ అకౌంట్లు కూడా 4 బ్యాంక్ అకౌంట్లు ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్టుగా పార్టీకి చెందినటువంటి ట్రెజరర్ ఇస్తున్నారు అజయ్ మాకెన్ ఆయన ఇలాంటి మాట్లాడి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో చెక్కులను బ్యాంకులు క్లియర్ చేయడం లేదంటూ కూడా సో అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అకౌంట్ ఫ్రీజ్ చేసిన విషయం ఒక గంట తర్వాత ఎప్పుడైతే మీడియాకు లీక్ చేయడం జరిగిందో, పబ్లిక్ డొమైన్ లో తీసుకురావడం జరిగిందో, సో వెంటనే మళ్ళీ ఐటీ శాఖ రియాక్ట్ అయ్యే వాటికి సంబంధించినటువంటి రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఫ్రీజ్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో వెంటనే అకౌంట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు. రాజ్యాంగంపై ఆంక్షలు ఇచ్చినట్టుగానే చేస్తున్నారు. సో ఇప్పటికే చాలా తీవ్రంగా అంటే అటు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర 2.0 రాహుల్ గాంధీ నడుస్తుంది. సో అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులు కానీ లేదంటే ఖర్చుల వివరాలు కానీ ఇవన్నీ కూడా పార్టీ అకౌంట్స్ నుంచే నడుస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 న్యాయ యాత్ర కూడా నడుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు కూడా ఈ అకౌంట్స్ నుంచి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారా అన్నది ఒక రకంగా అనుమానాలు వెలువెత్తున్న క్రమంలో అయితే ఇప్పటికిప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం మళ్ళీ వాటిని రిలీజ్ చేయడం జరిగిపోయినా కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒక అలర్ట్ మాత్రం ఐటీ శాఖ నుంచి వచ్చింది అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. దీనిపైన ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మేము అంటే ఈ శాఖలకు భయపడేది ఏం లేదు, మోడీజీ భయపడకండి, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్ని మీరు ఫ్రీజ్ చేయగలరు, కాకపోతే మా బలం డబ్బు కాదు మా బలం ప్రజలంటూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫైరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నియంతృత్వానికి ఎప్పుడు తలంచబోమంటూ కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇట్లాంటి ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఎన్నికల వేళ ఈడీ దాడులు కానీ ఐటీ దాడులు కానీ ఇవన్నీ సర్వసాధారణం. ప్రతిపక్ష పార్టీలకు అంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి గతంలో కూడా సోనియా గాంధీ పైన
ఈడీ విచారణ జరిగింది. సో చిదంబరం పైన కూడా ఈడీ విచారణ జరిగింది. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తప్ప, బట్ ఎన్నికల వేళ ఇట్లాంటివన్నీ నిర్బంధించే క్రమం చేస్తారు అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ కార్యకలాపాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అంటే ట్రాన్సాక్షన్స్ కానీ, పేమెంట్స్ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో బిల్లులు కానీ, ఇవన్నీ చెల్లింపుల్లో చాలా ఇబ్బందులు తలెత్తడానికే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి క్రమే. ఇవన్నీ రాజ్యాంగం పైన ఆంక్షలు విధించేలాంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్య అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే అటు రాహుల్ గాంధీతో పాటు అజయ్ మాకేన్ స్పందించారు. ది సేమ్ టైం మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంపైన స్పందించారు. తమ పార్టీ అకౌంట్ ఏదైతే ఫ్రీజ్ చేయడం జరిగిందో అది ప్రజాస్వామ్యం పైన మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద దాడిగా మల్లికార్జున ఖర్గే చాలా సంచలన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా వసూలు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులను భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వినియోగిస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ అవినీతి చేయకుండా మేము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినటువంటి డబ్బును మాత్రమే ఖర్చులకు వాడుకుంటున్నాం. సో వాటిని కూడా వినియోగించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా మల్లికార్జున ఖర్గే చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. సో ఏదైతే ఉందో అంటే బహుళపార్టీ విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలంటూ కూడా న్యాయ వ్యవస్థను కోరుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇది అకౌంట్ ఫ్రీజ్ చేయడం, వాటిని మళ్ళీ రిలీజ్ చేయడం అంతా ఒక గంట సేపు వ్యవధిలో జరిగిపోయినా కానీ ఆఫ్ ది రికార్డ్ దీన్ని చూడాల్సింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఇట్లాంటి దాడులు ఇంకా జరుగుతాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నారు. ఏదేమైనా సంసిద్ధంగా ఉండాలంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి ఇంకా భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉండకపోలేదు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.